టు ఈటీ. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్గా ఫిక్స్ అయింది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ స్టార్స్తో ఆల్రెడీ నయన్ నటించింది. 2019లో చిరుతో సైరా నరసింహారెడ్డి చేసింది. ఆ తర్వాత గోపీచంద్తో 6 అడుగుల బుల్లెట్లో నటించింది. ఇక కోలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ ఉండడం వల్ల అమ్మడు తెలుగులో చేసే వీలు కుదరలేదు. మధ్యలో 1-2 ఆఫర్లు వచ్చినా కాదనేసింది. అయితే చిరంజీవితో ఆఫర్ రాగానే రీ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైం అనుకుని మళ్ళీ తెలుగు సినిమాను సైన్ చేసింది నయనతార. అదీగాక ఈ మధ్య టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న అద్భుతాలు తెలిసిందే. అందుకే నయనతార ఈసారి ఒక పాజిటివ్ సైన్తోనే టాలీవుడ్కి వచ్చింది. అంతేకాదు ఇక్కడ యూనిట్ రిసీవింగ్, ఫ్యాన్స్ హంగామా అంతా కూడా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది అని తెలుస్తోంది. చిన్న గ్యాప్ తర్వాత టాలీవుడ్ వచ్చిన నయనతారకు ఇక్కడ ఫ్యాన్స్ నుంచి గ్రాండ్ వెల్కమ్ దొరికింది. అంతేకాదు సినిమాలోకి ఆన్ బోర్డ్ అవుతూనే చేసిన స్పెషల్ వీడియో కూడా సూపర్ హిట్ అయింది. అక్కడ ఉంది అనిల్ రావిపూడి కాబట్టి ఎవరిని ఎలా ఎక్కడ వాడుకోవాలో బాగా తెలుసు. సాధారణంగా నయనతార షూటింగ్స్ మాత్రమే చేస్తుంది, ప్రమోషన్స్కి నో అంటుంది. అలాంటిది ఆమెను షూట్ స్టార్ట్ చేయడానికి ముందే ఒక క్రేజీ వీడియో చేసి సినిమాపై మరింత బజ్ పెంచాడు అనిల్. నయన్ వీడియో మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్కి బాగా నచ్చేసింది. మొత్తానికి నయనతార తిరిగి తెలుగు సినిమాల్లో నటించడం ఆమెకు ఫుల్ ఖుషి అందిస్తుంది అని తెలుస్తోంది. మరి అమ్మడు ఇక్కడ మరిన్ని సినిమాలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం తమిళ్లో కూడా బిజీ హీరోయిన్గా ఉన్న నయనతార తెలుగులో కూడా వరుస సినిమాలు చేయాలి అని చూస్తుంది. తెలుగు, తమిళ్ మాత్రమేనా, హిందీ నుంచి కూడా నయనతారకు ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.